చదువుతున్నది షాహీన్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. మొవ్వ టీచర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల నిమిత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా మొవ్వ జేజే నగర్ నందు యూటీఎఫ్ ప్యానెల్ ని గెలిపించవలసిందిగా కోరడమైంది. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి లేని డైరెక్టర్లు శివకోటేశ్వరరావు, పి రమేష్ డైరెక్టర్లు పాల్గొన్నారు. నమస్కారం. మొవ్వ పంచాయతీ సమితి టీచర్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ మొవ్వకు పాలక వర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్యానెల్ ద్వారా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను గెలిపించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ మండల ఎన్నికల ప్రచార కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. శ్రీ డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు శ్రీ ఉప్పాల నాంచారయ్య గారు, బీరువా గుర్తు, అలాగే శ్రీ ఓలేటి సీరియల్ నంబర్ 2 ఓలేటి రమేష్ గారు, బ్యాట్ గుర్తు, సీరియల్ నంబర్ 4 కూరేటి శివనాగరాజు గారు, బ్రష్ గుర్తు, సీరియల్ నంబర్ 14 మత్తి రత్నగిరిరావు గారు, గాజు గ్లాస్ గుర్తు, సీరియల్ నంబర్ 15 మన్నెం రవీంద్రబాబు గారు, గాలిపటం గుర్తు, సీరియల్ నంబర్ 18 మొవ్వ శివకుమార్ గారు, ఉంగరం గుర్తు, సీరియల్ నంబర్ 20 రాజులపాటి శ్రీనివాసరావు గారు, కత్తెర గుర్తు. ఈ అభ్యర్థులకు మీ పవిత్రమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ద్వారా కోరుతూ ఉన్నాం. మరి గత 1974 సంవత్సరంలో చారిత్రాత్మకంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం అనేక ఒడిదొడుకులను ఎదుర్కొని రాష్ట్రంలోనే మేటిగా ఉత్తమమైన 1,00,000 పైచిలుకు సభ్యత్వం కలిగినటువంటి సంఘం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం. ఈ సంఘం తరఫున ప్రతినిత్యం ఉపాధ్యాయ సమస్యల కోసమే కాకుండా పాఠశాల విద్యారంగానికి సంబంధించిన సమస్యలు, విద్యార్థులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం ముందుగా ఉన్నదని మీ అందరికీ తెలుసు. ఇటీవల ఏపీజీఎల్ఐ, పిఎఫ్, ఇతర బకాయిల కోసం విస్తృతమైనటువంటి పోరాటం, అంచెల వారీ పోరాటం చేస్తున్న సంస్థ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ యొక్క పోరాట ఫలితంగానే మనందరికీ కూడా ఏపీజీఎల్ఐ అలాగే పిఎఫ్ లోన్లు అందాయనే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక నిరంతరం ఉపాధ్యాయ అలాగే పాఠశాల విద్యారంగానికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అభ్యర్థుల్ని గెలిపించి బ్యాంక్ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడంలో మాకు సహకారం అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు అడిగిన వెంటనే సభ్యత్వాన్ని కలుగజేసి ప్రతి ఉపాధ్యాయుడు లోను సౌకర్యం పొందే విధంగా తగిన ఏర్పాటు చేయటం, ఆడిట్ రిపోర్ట్ను సకాలంలో సభ్యులందరికీ అందజేసి డివిడెండ్ అందజేయటం, రుణ పరిమితిని ప్రస్తుతం ఇస్తున్న 8 లక్షల నుండి 12 లక్షల వరకు బైలా నిబంధనలను అనుసరించి దశల వారీగా పెంచడం మా మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశం. అత్యవసర రుణ పరిమితిని ప్రస్తుతం ఇస్తున్న 75,000 నుండి 1,25,000 బైలా నిబంధనలకు అనుసరించి దశల వారీగా పెంచడం జరుగుతుంది. రుణాలపై వసూలు చేసే వడ్డీ రేట్లను సాధ్యమైనంత వరకు బైలా నిబంధనలకు అనుసరించి తగ్గించడం జరుగుతుంది. డిపాజిట్లు సేకరించడం ద్వారా ఉభయులతో అనగా డిపాజిట్దారులకు ఏ బ్యాంక్ ఇవ్వనంత వడ్డీని ఇస్తూ ఇటు సభ్యులకు తక్కువ వడ్డీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు రుణం అందించడం, ప్రస్తుత భవనానికి అదనపు సమావేశ హాలు నిర్మించటం, బ్యాంక్ ఆర్థిక లావాదేవీలకు పారదర్శకంగా నిర్వహిస్తాం, షేర్ క్యాపిటల్పై లాభాల నుండి ఇచ్చే డివిడెండ్ను పెంచుతాం, థ్రిఫ్ట్ డిపాజిట్పై వడ్డీని పెంచి ప్రతి సంవత్సరం అసలు కలపటం, ప్రతి సమావేశానికి సభ్యులందరికీ ఆహ్వానం పంపుట, వారి హాజరు నమోదు చేయుట మరియు ఆర్థిక నివేదికను వ్రాతపూర్వకంగా అందజేస్తామని తెలియజేస్తూ మీ పవిత్రమైన ఓటును 28/1/2024 ఆదివారం జరగబోవు
పాలకవర్గ ఎన్నికలలో యూటీఎఫ్ ప్యానల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృష్ణా జిల్లా శాఖ. థ్యాంక్ యూ. వర్ధిల్లాలి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్. వర్ధిల్లాలి. లాంగ్ లివ్ యూటీఎఫ్. లాంగ్ లివ్ యూటీఎఫ్. లాంగ్ లివ్